సో ఇక్కడ నుంచి అయితే మంచి కిటికీలో మొత్తం వ్యూ అయితే కనిపిస్తుంది. స్టాచ్యూది కానీ పక్కన బీచ్ కానీ 1 2 3 అయితే గుడి బంద్ ఉంటుంది. సో మీరు ఎవరైనా రావాలనుకున్న ప్లాన్ చేసినా కానీ 1 లోపు రండి, లేకపోతే 3 తర్వాతకి రండి. 1 నుంచి 3 వరకు అయితే ఇక్కడ భోజనాలు పెడతారు. సో ఫ్రీ అయితే తినవచ్చు. కంపల్సరీ కళ్ళు మూసుకొని వచ్చి తినండి. ఫస్ట్ అయితే మనకి ఏదో స్వీట్ లాగా ఉంది. ఓ మై గాడ్, అప్పుడే కర్రీ కూడా వస్తుంది గాయస్. చూస్తానికి అయితే మస్తు ఉంది. ఇంకో హైలైట్ ఏంటంటే, ఎందుకంటే ఈ 1 అవర్లో మ్యాంగోస్ కానీ బోట్ రైడ్ కానీ అన్ని బంద్ ఉంటాయి. ఒక 3 months వరకు గవర్నమెంట్ రూల్ ప్రకారం బంద్ ఉంటాయి. సినిమా షూటింగ్ ఇట్లా చాలా జరిగినట్టుంది కదన్నా. చాలా సినిమాలో చూసినట్టయితే అనిపిస్తుంది లొకేషన్లు చూస్తుంటే. మురుడేశ్వర్ నుంచి ఉడిపికి వెళ్తుంటే దారిలో ఇట్లాంటి సీన్ అయితే ఉంటది. అల్టిమేట్ మెంటల్ మ్యాడ్ మ్యాక్స్ ఉంటది అనమాట. ఉప్పెన సినిమా కూడా ఇక్కడనే షూటింగ్ చేసిర్రు చాలా వరకు. సో గాయస్, ఇప్పుడు మార్నింగ్ 5 అయితే అవుతుంది అనమాట. గోకర్ణ మార్నింగ్ టెంపుల్కి అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఈ వ్లాగ్ అయితే ఇప్పటి నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. చూసుకోవచ్చు మొత్తం అవుట్ఫిట్. గోకర్ణలో గుడికి వెళ్ళాలని కింద పంచ కానీ పైన వైట్ టీ-షర్ట్ కానీ షర్ట్ కానీ ఉన్నారంట. సో నేను ఎందుకైనా మంచిది ఒక టవల్ అయితే తీసుకుపోతాను, ట్రెడిషనల్ది ధోతి మీదకి. ఒకవేళ టీ-షర్ట్ కనుక ఎల్లో లేకపోతే ఇదైతే వేసుకుంటా. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఎండ్ వరకు అయితే చూడండి. మనం ఇక్కడ నుంచి గోకర్ణలో గుడిలో దర్శనం చేసుకొని స్వయం అంటే స్పర్శ దర్శనం అయితే ఉంటుందంట. మార్నింగ్ 5:30 నుంచి 7:30 వరకు. సో దానికైతే వెళ్తున్నాం మేము. అట్నుంచి అటు హొన్నవర్ పోయి అక్కడ మ్యాంగూస్ చూసుకుని అట్నుంచి అటు మనం మురుడేశ్వర్ అయితే వెళ్తాం అనమాట. సో ఈ వ్లాగ్ అయితే ఎండ్ వరకు చూడండి. మ్యాంగూస్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుందంట. సో లేట్ చేయకుండా గోకర్ణ గుడికి అయితే స్టార్ట్ అవుతాం. సో గాయస్, స్టార్ట్ అయితే అయిపోతున్నాం అనమాట వ్యాన్ లో నుంచి. ఇక్కడ నుంచి ఒక 20 minutes పడుతుందా? ఒక 7 kilometers అంతే, ఒక 10 నిమిషాలు పోవచ్చు. మేము తీసుకున్న హోటల్ నుంచి అన్ని దగ్గరనే ఉన్నాయి అనమాట. సో స్టార్ట్ అయితే అవుతున్నాం. వన్స్ వెళ్ళిన తర్వాత మీ గుడి ఒకవేళ వీలుంటే బయట నుంచి చూపిస్తా, లేకపోతే ఫోన్స్ అనేవి ఇక్కడ వ్యాన్లోనే పెట్టి వెళ్ళాలంట. మొబైల్స్ ఎలా ఉండదు, చూద్దాం. సో అది గాయ్స్, గుడి అయితే వచ్చేసింది. సో వెళ్ళిపోదాం. గుడి వచ్చి ఇక్కడైతే మహాగణపతి గుడి అనమాట. ఇది ఫస్ట్ ఇక్కడ నుంచి దర్శనం చేసుకుని ఇదైతే మెయిన్ టెంపుల్. సో బయట చూడడానికి కొంచెం చిన్నగా ఉండదంట, కానీ లోపల మాత్రం చాలా పెద్దగా ఉంటదంట. చూసుకోవచ్చు. లోపలికైతే సెల్ అనేది ఎలో లేదనమాట. సో సెల్ అయితే మనం వ్యాన్ లో పెట్టేసి మీకైతే దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత ఎట్లయింది అని మొత్తం చెప్తా. సో గాయ్స్, దర్శనం అయితే అయిపోయింది. సో పక్కనే గుడి పక్కనే ఒక హోటల్ అయితే ఉంది, సంతృప్తి అని చెప్పి. సో చాలా మంది జనం అయితే ఉన్నారని చెప్పి వచ్చినాము. పూరి తీసుకున్నాం, వడ తీసుకున్నాం, మానే దోశ అయిపోగొట్టేసిన ఆల్రెడీ. ఇడ్లీ కాస్ట్ అయితే కొంచెం ఎక్కువనే ఉన్నాయి. ప్లేట్ పూరి 90 rupees. ప్లస్ హైలైట్ ఏంటంటే 3 పూరీలు. ప్లేట్ ఏది తీసుకున్నా 70 అబోనే ఉంది. టేస్ట్ మాత్రం బాగానే ఉంది, పర్లేదు. ఇక్కడ మేము నిన్న దానికంటే బెటర్. సో దర్శనం అయితే అయిపోయింది. తిన్న అయిపోయిన తర్వాత డైరెక్ట్ 1 hour అయితే స్టార్ట్ అయిపోతాం లగేజ్ మొత్తం తీసుకొని. సో ఈ పూరి అయితే కూర్మ అయితే సప్పగానే ఉంది. అంటే కూర్మ కొంచెం బెటరు. చట్నీ సాంబార్ అయితే బాగుంది, కానీ చట్నీ అయితే అస్సలు బాగాలేదు. వడలు వచ్చేసి మనకి కొబ్బరి ముక్కలు, అల్లం ముక్కలు అవన్నీ అయితే వేసింది గాయస్. సో గాయస్, హోటల్ నుంచి అయితే చెక్అవుట్ చేసేసిన అనమాట. చూసుకోవచ్చు. చెక్అవుట్ చేసేసి అయితే మేము 1 hour అయితే స్టార్ట్ అయిపోయినాం. మొత్తం ఒక ఇక్కడ నుంచి మేము తీసుకున్న అంటే గోకర్ణ నుంచి 1 hourకి ఒక 1.5 hour జర్నీ అయితే ఉంటుందంట. సో 1 hourలో వచ్చేసి మనకి మ్యాంగ్రూవ్స్ అవన్నీ చెప్పాను కదా, ఒక బోట్ రైడ్ అయితే ఉంటుందంట 40 minutes. సో అక్కడికి వెళ్ళి ప్రైస్ ఎంత, డీటెయిల్స్ అంతా మీకైతే పోయి ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి, అసలు మర్చిపోకండి. వీడియోని మాత్రం లైక్ చేయండి. సో ఆల్రెడీ వెళ్తున్నాం, స్టార్ట్ అయిపోయినాం. దారిలోనే ఉన్నాం అనమాట. చూసుకోవచ్చు. టెంపుల్ స్టార్ట్ అయిపోయినాం గోకర్ణ నుంచి. అక్కడి నుంచి అటు మనం తర్వాతకి మళ్ళీ మురుడేశ్వర్, ఇదే వ్లాగ్లో మురుడేశ్వర్ కూడా చూపిస్తాము. ఎండ్ వరకు అయితే చూడండి. మురుడేశ్వర్ తర్వాతకి నైట్ అటు నుంచి అటు ఉడిపిలోకి వెళ్ళి హోటల్లో స్టే అయితే తీసుకున్నాం. సో Day 2 ట్రిప్ అయితే ఇట్లా ఉంటుంది అనమాట. Day 1 వచ్చేసి మనం చెప్పినాం కదా, గోకర్ణ దిగంగానే అక్కడ యానకేస్ చూసుకోవాలి. కాకపోతే యానకేస్ క్లోజ్ ఉంది. యానకేస్ తర్వాతకి మనం ఏం చేసినాం అంటే ఈవినింగ్ వెళ్ళి అక్కడ ఒక 3 beaches అయితే ఉన్నాయన్నమాట. సో ఆ 3 beaches చూసుకుని, ఓం బీచ్ ఇంకా 2 beaches అయితే ఉంటాయి పక్క పక్కనే అన్ని. సో ఆ బీచెస్ అన్ని చూసుకున్న తర్వాతకి మనం నైట్ అక్కడ హోటల్లో పడుకొని పొద్దునే లేచి మార్నింగ్ మన కింద ఏది ఆత్మలింగాన్ని మనం పట్టుకోవచ్చు, స్పర్శ దర్శనం అయితే చేసుకోవచ్చు. సో స్పర్శ దర్శనం చేసుకోవడానికి మార్నింగ్ కరెక్ట్గా 6కి 6:30కి ఓపెన్ చేస్తారు. కాకపోతే దానికంటే ఒక ½ hour ముందే మనం పోయి క్యూలో అయితే నిలబడాలి. సో అప్పుడు మనం ఈజీగా తొందరగా అయితే వెళ్ళిపోతాం అనమాట, జనాలు లేకపోతే ఎక్కువ ఉంటారు. సో అట్లా స్పర్శ దర్శనం చేసుకున్న తర్వాతకి మనం రూమ్కి వచ్చి మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి బ్యాగ్స్ అన్ని ప్యాక్ చేసుకొని అక్కడి నుంచి అటు 1 hour బ్యాగ్స్ లోపలనే మన టెంపుల్లో నుంచుకొని 1 hour మొత్తం చూసుకొని వచ్చిన తర్వాతకి అట్నుంచి డైరెక్ట్ మురుడేశ్వర్. అక్కడి నుంచి కూడా 1 hour నుంచి మురుడేశ్వర్ ఒక ½ hour 1 hour పడుతుందంట. మ్యాక్సిమం ½ hour అంటారు. సో మీకైతే చెప్తాను. వీడియో అయితే ఎందుకు చూడండి, అస్సలు మిస్ కావండి. మ్యాంగ్రూవ్స్ అయితే అద్దరిపోతుంది. ఇదే వ్లాగ్లో వస్తుంది, చాలా బాగుంటుంది అంట బోట్ రైడ్లో.
సో అస్సలు మిస్ చేయకండి వీడియో. సో గైస్ ఫైనల్ 1 అవర్కి అయితే వచ్చినాం. బోటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి అయితే బోట్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. మొత్తం అందరూ అయితే ఎక్కేసారు ఆల్రెడీ. ఇప్పుడైతే బోట్ స్టార్ట్ అయింది. 11:51 అయింది. వెనకాల మా తమ్ముడు వాళ్ళు ఉన్నారు. ఏరా ఎట్లా అనిపిస్తుంది? ఇంకా స్టార్ట్ కాలేదు, స్టార్ట్ అయింది. ఇంకా స్టార్ట్ కాలేదు, ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. గాయ స్టార్ట్ అయితే అయిపోయింది. మనకు కనిపిస్తున్న అక్కడ కనిపిస్తున్న కొండలు ఉన్నాయి దాని మధ్యలో, అక్కడికైతే వెళ్తాం అనుకుంటా. మ్యాంగ్రూవ్స్ లోపలికి చూడొచ్చు. ఇక్కడ కొన్ని ఇల్లులు కూడా ఉన్నాయి గాయస్, చూసుకోవచ్చు. వీళ్ళైతే మంచి లైఫ్ లీడ్ చేస్తారు. అసలు వీళ్ళైతే మంచి లైఫ్ అయితే లీడ్ చేస్తారు. మంచిగా ఇంట్లో ఆ నీడలు, చెట్లు చూసారు కదా, చెట్లు గుబురుగా. అది కొంచెం మీరు సన్లైట్ తక్కువ అనుకుంటే చూస్తానికైతే అద్దరిపోతుంది. అసలు ఇదే వ్యూ కొంచెం సన్లైట్ తక్కువ ఉంటే అద్దరిపోయేది. నువ్వు పైన మబ్బులు అయితే ఉన్నాయి. బాబా నెక్స్ట్ లెవెల్ ఉంది చూస్తానికైతే. మొత్తం మనం మెయిన్ దగ్గరకి అయితే వచ్చేసాం దాదాపుగా. చూస్తానికైతే మామూలుగా లేదు, మొత్తం కొండలు ఉన్నాయి. చుట్టూ మొత్తం కొండలు ఉన్నాయి. మా మధ్యన అయితే బోర్డు అయితే ఉంది. ఆహా, సో మనం ఇక్కడ వరకు అయితే వెళ్తాం అనుకుంటా. నాకు కూడా తెలియదు, నేను కూడా ఇదే ఫస్ట్ టైం రావడము. అటు సైడ్ చూస్తే మొత్తం కొబ్బరి చెట్లు అవన్నీ అయితే ఉన్నాయి. బాబా వేరే లెవెల్ ఉంది. సో అది గాయ్స్ చూస్తానికి అయితే మస్తు ఉంది. ఇంకో హైలైట్ ఏంటంటే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఇక్కడ ఒక 3 months అయితే నెక్స్ట్ వచ్చే 3 months అంటే June 1st నుంచి అయితే బంద్ ఉంటుంది గవర్నమెంట్ రూల్ ప్రకారం. ఇదైతే చాలా మంది తెలియదు, మీకైతే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. సో లక్కీగా మేము ఒక 2 days ముందే వచ్చేసినాం కాబట్టి మాకైతే ప్రాబ్లం లేదు. సో June 1st నుంచి వద్దాం అనుకున్న వాళ్ళకి మాత్రం నేను ఇదైతే మీకు ఒక సందేశం ఇది ఇస్తున్నా. మీరు మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఎందుకంటే ఈ 1 hourలో మ్యాంగ్రూవ్స్ కానీ బోట్ రైడ్ కానీ అన్ని బంద్ ఉంటాయి. ఒక 3 months వరకు గవర్నమెంట్ రూల్ ప్రకారం బంద్ ఉంటాయి. సో అదైతే ఆలోచించుకొని అయితే రండి. ఇక్కడికి వచ్చే ముందల 1 hour ప్లాన్ ఉంటే మాత్రం స్కిప్ చేసేయండి 3 months కంపల్సరీగా. కానీ వ్యూ మాత్రం చూస్తానికి అద్దరిపోయింది. ప్లస్ మాకు పర్ పర్సన్ ఎంత తీసుకుంటే దాదాపుగా 250 పడ్డది. కాకపోతే ఒక్కరు వచ్చిన ఇద్దరు వచ్చిన బోట్కి అయితే మనం అంతే కట్టాలన్నమాట. సో మీరు కనుక మొత్తం గ్రూప్ వైజ్గా వస్తే మాత్రం మీకు కొంచెం డబ్బులు అయితే తక్కువ పడతాయి. అంటే మీరు ఒక 10 members 15 members అట్లా ఉన్నారు అనుకోండి, 10 members అట్లా ఉన్నారు అనుకోండి, 250 rupees అయితే పడతాయి మీకు దాదాపుగా. అదే మీరు తక్కువ మంది వచ్చారు అనుకోండి, మీరు వేరే వాళ్ళని ఎవరన్నా తెలిసిన వాళ్ళు అంటే పక్కన వేరే వాళ్ళు ఉంటారు కదా వచ్చిన వాళ్ళు, సో వాళ్ళతో పాటు కలిపి అయితే పోవచ్చు. కానీ ఇప్పుడు నెక్స్ట్ 3 months అయితే బంద్ ఉంటుంది. ఇది మాత్రం మీరు గుర్తుంచుకోండి, మర్చిపోకండి. అసలు నెక్స్ట్ June 1st నుంచి 3 months అయితే బంద్ గవర్నమెంట్ రూల్ ప్రకారం. సో మన లక్ అయితే బాగుంది, చూడొచ్చు మొత్తం పక్కన ఎట్లుందో, చాలా బాగుంది. కాకపోతే కొంచెం ఎండ ఉంది, ఎండ తక్కువ ఉంటే ఇంకా సూపర్ ఉండేది. వాటర్ లెవెల్ కొంచెం ఎక్కువ ఉన్నాయి మేము వచ్చినప్పుడు అయితే, కొంచెం తక్కువ ఉండాల్సింది ఎక్కువ ఉన్నాయి. ఇంకో 2-3 daysలో బంద్ అవుతుంటుంది ఇది. ఆహా వ్యూ మాత్రం ఎక్సలెంట్ గాయస్. ఇప్పుడే మనం మెయిన్ దానికి అయితే వచ్చినాం అనమాట. చూసుకోవచ్చు మొత్తం ఇటు పక్క చెట్లు అయితే ఉన్నాయి, మధ్యలో రివర్ ఉంది. బాబా మామూలుగా లేదు, చూసుకోవచ్చు. బాబా ఇది గాయస్ అసలు మస్తు వేరే లెవెల్ ఉంది. కాకపోతే మనం ఏంటంటే కొంచెం రెయిన్ఫాల్ అప్పుడు పడితే బాగుంటుంది ఇంకా. కాకపోతే ఈరోజు అయితే మనకి కొంచెం సన్ రైజ్ అవుతుంది. బాబా చూసుకోవచ్చు, ఇప్పుడైతే సన్ రైజ్ అయితే లేదు. ఇప్పుడు చూడడానికి బాగుంది. కాకపోతే ఇక్కడ వరకు ఎలా ఉంటాయి, ఇక్కడ నుంచి తర్వాతకి ఎలా లేదంటే ఇక్కడ బంద్ చేసిరంట. ఇంకా లోపల పోతే ఇంకా మస్తు ఉండేది. చూడండి ఇక్కడ నుంచి మొత్తం ల్యాండ్ ఉంది. ఇక్కడ ఉండేటోళ్ళకి ఇల్లులో ఉండేటోళ్ళకి మాత్రం లక్ అని చెప్పుకోవచ్చు. అసలు మొత్తం చెట్లు ఎటు చూసిన మొత్తం మధ్యలో చెట్లు అయితే మీదికి వస్తున్నాయి, బోర్డు మీదికి. బాగుంది కదా రఘు, ఎండ తక్కువ ఉంటే అసలు అదిరిపోయేది. ఒకటే మైనస్. బాబా ఆగస్టు సెప్టెంబర్ బెస్ట్ సీజన్ ఇది. కాకపోతే మనం మే సీజన్లో వచ్చినాం కాబట్టి కొంచెం ఇట్లయితే ఉంది. సో మీరు మాత్రం చూసుకొని రండి గాయస్. ఇక్కడ కొన్ని గుడిసెలు కూడా ఉన్నాయి, ఇల్లు కూడా ఉన్నాయి, ఇక్కడ కూడా ఇల్లులు ఉన్నాయి. బాబా లోపలికి వస్తున్నాయి మొత్తం చెట్లు. సినిమా షూటింగ్ ఇట్లా చాలా జరిగినట్టుంది కదన్నా, చాలా వరకు షూటింగ్ కూడా జరిగినట్టుంది. చాలా సినిమాలో చూసినట్టయితే అనిపిస్తుంది లొకేషన్లు చూస్తుంటే. బాబా వస్తుంది ప్లేస్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు. మామిడికాయలా, ఒక మామిడికాయలు మొత్తం చూడండి గాయస్, మామిడికాయలు ఎన్నో తెంచుకోవచ్చు అనుకుంటా.
भाई उधर लेके जाओ दो माड़केल అయితే కోసుకోవచ్చు గాయ్స్ చూడండి ఎన్ని ఉన్నాయి మాడికాయలు బో 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 అమ్మమ్మ కొంచెం పక్క నుంచి పోనీ మనం అనుకోవచ్చు ఓ అయ్యా హైలైట్ సో గాయ్స్ చూసుకోవచ్చు చెయ్యి నీళ్ళకైతే తాకుతుంది భలే ఉంది సో అది కాదు ఫైనల్గా అయితే మనకి అయిపోయింది అనమాట బోట్ ట్రిప్ మంచిగా ఉంది కాకపోతే కొంచెం ఎండ లేకుండా ఉంటే ఇంకా సూపర్ ఉండేది కాకపోతే ఏం చేస్తాం మనం అది చెప్పలేం కాబట్టి సో అట్లా అయిపోయింది ఇప్పుడు మళ్ళీ ఎండలేదు చూసుకోవచ్చు ఇప్పుడు ఎండలేదు ఇప్పుడు సూపర్ ఉంది అసలు ఇంకా మనం ఏదైనా ప్రిడిక్ట్ చేయలేం కాబట్టి ఇక కొన్ని జరుగుతుంటాయి కానీ మీరు మాత్రం చూసుకొని రండి సెప్టెంబర్ ఆ టైంలో వస్తే హైలైట్ నెక్స్ట్ 3 months అయితే బంద్ ఉంటుంది గవర్నమెంట్ ప్రకారం చూసుకొని అయితే రండి వచ్చి గాయస్ బాబా ప్లేస్ అయితే వేరే లెవెల్ ఉంది వీళ్ళు మాత్రం మంచి లైఫ్ అయితే లీడ్ చేస్తారు అసలు పొల్యూషన్లా కాకుండా చూడండి మధ్యలో చిన్న బ్రిడ్జ్లు కూడా ఉన్నాయి బాబా అవి అయితే మామిడికాయలు కాదంట గాయస్ ఇందాక మనం మొత్తుకున్న మామిడికాయలు కాదంట అయ్యో కాయలు మనకు కూడా తెలియదు సో ఇలా తోటలు కూడా ఉన్నాయి వీళ్ళకైతే ఇక్కడ ఉన్న ప్రజలకి అసలు భలే ఉన్నాయి అసలు మధ్యలో చూడండి అసలు బ్రిడ్జ్ మధ్యలో ఇట్లా ఆ రెండు నేలల మధ్యలో అసలు ఇట్లా నీళ్ళు అయితే ఉన్నాయి బాబా మొత్తం సముద్రం నీళ్ళు మళ్ళీ మంచినీళ్ళు అవి బాబా అసలు వేరే లెవెల్ చూసుకోవచ్చు ఇల్లు ఇక్కడ ఉండే వాళ్ళకైతే బెస్ట్ చూడండి ట్రీస్ కూడా కింద ట్రీస్ అయితే వచ్చినాయి మొత్తం గ్రీనరీ ఎక్కడ చూసినా గ్రీనరీ బాబా వీళ్ళు కొబ్బరికాయల బిజినెస్ కూడా చేస్తారు అనుకుంటే ఇక్కడ ఉన్న వాళ్ళు మొత్తం ట్రీ ప్లాంటేషన్ కావాల్సిన అన్ని చిన్న మనకి కావాల్సిన కొబ్బరికాయలు అవి కానీ ఇంకా చాలా వరకు చాలా పండిస్తారు అనుకుంటా పంటలు కూడా ఉన్నాయి మ్యాక్సిమం కొబ్బరికాయ పంటలు ఎక్కువ అనిపిస్తున్నాయి సూపర్ ఉంది అసలు వేరే లెవెల్ సో గాయస్ మనమైతే ఫైనల్గా మురుడేశ్వర్ అయితే రీచ్ అయిపోయినాం టైం వచ్చేసి దాదాపు 2కి ఒక 10 minutes అయితే ఉంది ఇక్కడ ఫ్రీ అయితే ఫుడ్ ఉంటుందంట కదా ఒక 10 minutesలో క్లోజ్ అవుతుంట సో జల్దీ అయితే ఫస్ట్ అయితే అక్కడికి వెళ్తున్నాం మేము సో ఫస్ట్ అయితే ఫుడ్ తినేసి మీకు తర్వాతకి ఈ బీచ్ వ్యూస్ కానీ అక్కడ పైన అయితే శివుడి విగ్రహం ఉంటుంది ఇదైతే గోపురం అనమాట చాలా పెద్దగా ఉంది నైట్ కూడా ఉంటాం నైట్ వ్యూ కూడా చూపిస్తా ఫస్ట్ అయితే లోపలికి వెళ్ళి ఫుడ్ అయితే తిందాం సో నేనైతే దీనికోసం చాలా వెయిటింగ్ అనమాట ఎందుకంటే తిరుపతిలో పెట్టినట్టు సేమ్ ఇక్కడ కూడా ఫ్రీది ఉంటుంది ఫ్రీదని కాదు ప్రసాదం లెక్క సో టేస్ట్ అసలు మామూలుగా టేస్ట్గా దీంతో టేస్ట్ ఇక్కడ టేస్ట్ తోటి పని లేదు అసలు ఎట్లుంటుంది ఏంది అది దానికోసం ఎక్కువ వెయిట్ చేస్తాను నేను ఎట్లా వెరైటీ ఏముంటాయి ఏంటిది అనేది బీచ్ వ్యూస్ అయితే చాలా బాగుంది కాకపోతే ఎక్కడ పోయినా ఎండ అయితే సాగు కొడుతుంది అసలు ఇంకా ఎండాకాలం ఉన్నట్టు ఉంది పక్కనే సముద్రం ఉంది కాబట్టి మొత్తం వంక అవుతుంది కాళ్ళు కూడా కాలుతున్నాయి ఎండకి వెయిటింగ్ అవుతుంది ఒక 5 minutes అయితే అమ్మ కరెక్ట్ ఇంకొచ్చినాం మేమైతే ఇంకో 5 minutesలో క్లోజ్ అయిపోతుంది ఫుడ్ 2 వరకే అంట గుర్తుంచుకోండి 2 వరకే మురుడేశ్వర్లో ఫుడ్ లోపల అయితే కూర్చునేది ఇట్లా అవుతుంది అనమాట అక్కడ ఆల్రెడీ ఒక సెక్షన్ అవుతుంది ఇప్పుడు ఒక సెక్షన్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట ఫుడ్ కోసం అయితే వెయిటింగ్ నాకు తెలిసి ఇది మాదే లాస్ట్ స్టేషన్ ఇంకా 1 plates అయితే అప్పుడే తెచ్చేస్తున్నాడు ఫాస్ట్గా అయితే అయిపోద్ది అనమాట ఇక్కడ సముద్రం కూడా ఉంది బ్యాక్ వాటర్స్ బాబా చాలా పెద్ద ఉంది మొత్తం గుడి కరెక్ట్ సముద్రం దగ్గర ఉంటుంది అనమాట ఫస్ట్ అయితే మనకి ఏదో స్వీట్ లాగా ఉంది చక్కెర పొంగల్ అనుకుంటా స్వీట్ అయితే తెస్తారు ఓ మై గాడ్ అప్పుడే కర్రీ కూడా వస్తుంది గాయస్ ఓ ఏం కర్రీనది స్వీట్ అయితే బాగుంది ఇక కర్రీ స్వీట్ అయితే మంచిగా ఉంది పర్లేదు నెక్స్ట్ మనం అన్నం కూడా పెడుతుర్రు గాయస్ గ్యాప్ కూడా లేదు ఒక పక్క తింటుంటేనే ఒక పక్క ఏదైతే పోసేస్తారు సరే అంతే ఉంటుంది లేండి జనాలు ఎక్కువ మంది కాబట్టి ఫ్రీ ఫుడ్ కదా ఎక్కువ వస్తారేమో సాంబార్ అయితే చూద్దాం ఫస్ట్ సాంబార్ చాలా బాగుంది చారు మాత్రం సూపర్ ఉంది గాయస్ అంటే సాంబారు చాలా అంటే చాలా బాగుంది ఆహా అలాగే నెక్స్ట్ ఇలా కర్రీ అయితే ఉంది ఇదేం కర్రీ అమ్మా ఇది మాడికే పప్పు ఇంత చేస్తారు కలుపుకొని చూద్దాం పప్పు అంత అయితే లేదు సాంబార్ బెటర్ సాంబార్ తినండి కళ్ళు మూసుకొని ఫుల్ సాటిస్ఫై అవుతారు కానీ సాటిస్ఫాక్షన్ ఏంటంటే గుడిలోకి వచ్చినప్పుడు ప్రసాదం ఎట్లా బాగానే ఉంటుంది మనం దీనికి టేస్ట్లు ఇవ్వద్దులే కానీ ఇక నాలో ఉన్న ఫుడ్ బ్లాగర్ అయితే
బయటకు వచ్చేస్తుంది నాలో ఉన్న ఫుడ్ బ్లాగరు. సాంబార్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. సో మీరు ఎవరైనా హట్ అంటే నన్ను క్షమించండి, కాకపోతే టేస్ట్ అయితే బాగుంది. నాలో ఉన్న ఫుడ్ బ్లాగ్ అనేది ఆటోమేటిక్ బయటకు వచ్చేస్తుంది అనమాట రివ్యూ ఇవ్వడం. కానీ రివ్యూ ఇవ్వడం కరెక్ట్ కాదు, ఎందుకంటే ఫ్రీగా ఇంతమంది కొన్ని వేల మంది తింటారు ఒకరోజు ప్రసాదం లాగా. స్వర్గం సాంబార్ నెక్స్ట్ లెవెల్. అది గాయస్ మనం అయితే 3 days అయితే వచ్చేసాం అనమాట. సో టైం వచ్చేసి ఇప్పుడు దగ్గర దగ్గర 2:30, అంటే 10 minutesలో అయిపోయింది. ఫుడ్ గురించి అసలు మన రివ్యూ వద్దు ఇట్లాంటి వాటిల్లో, కానీ నాలోని ఫుడ్ లాగా అయితే మధ్యలో బయటకు వస్తుండు. ఎవరైనా ఫీల్ అయ్యి ఉంటే క్షమించండి. సో ఇక్కడ నుంచి చూసాను కదా గోపురం ఎంత పెద్దగా ఉందంటే చాలా పెద్దగా ఉంది. కాకపోతే ఇంకా మేమైతే ఇప్పుడు ఆఫ్టర్నూన్ అవుతుంది అనమాట. సో గుడి అనేది 3కి ఓపెన్ అవుతుంది. 12 to 3 అయితే గుడి బంద్. 1 to 3 కదన్నా, 12 to 3 1 to 3 అయితే గుడి బంద్ ఉంటుంది. సో మీరు ఎవరైనా రావాలనుకున్న ప్లాన్ చేసినా కానీ 1 లోపు రండి, లేకపోతే 3 తర్వాతకి రండి. 1 నుంచి 3 వరకు అయితే ఇక్కడ భోజనాలు పెడతారు. సో ఫ్రీ అయితే తినవచ్చు. కంపల్సరీ కళ్ళు మూసుకొని వచ్చి తినండి. ఇక్కడైతే రెస్ట్ తీసుకునే లాగుండి. జనాలు కూడా చాలా మంది అయితే ఉన్నారు, చూసుకోవచ్చు. హాయిగా ఎండకి ఏంటంటే ఇంత పెద్ద గోపురం కదా, మంచిగా షాడ్ అయితే పడుతుంది. అందరు ఇక్కడ మంచిగా రెస్ట్ తీసుకుంటున్నారు. సో అదనమాట. పక్కన ఇటు సైడ్ అయితే బీచెస్ అయితే ఉన్నాయి, మొత్తం చూసుకోవచ్చు బీచెస్. ఆహా, కాకపోతే ఏంటంటే ఏం లేదు కానీ మనం మధ్యాహ్నం టైం వచ్చేసరికి మొత్తం ఎండ ఉంది. సో కొద్దిసేపు ఆగితే ఒక ఫోన్ మనం నైట్ దాకా ఇక్కడనే ఉంటాం అనమాట. సో సన్సెట్ చూపిస్తా మీకు, ఇంకా మంచి వ్యూస్ అయితే చూపిస్తా. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. సో ఇటు నుంచి మనం ఏం చేస్తామంటే ఈ 3 days మొత్తం చూసుకున్న దానికి ఇటు నుంచి ఉడిపికి చెక్అవుట్ చేస్తాం. ఉడిపికి రేపు మార్నింగ్ అనమాట టెంపుల్ దర్శనం అదంతా. రేపు అనేది Day 3, ఇది Day 2 అనమాట. గాయ్స్ దర్శనం అయితే దాదాపు టైం అయితే 3 అవుతుంది. సో దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. ఆహా, గాలి అయితే ఇరగొట్టేస్తుంది, నెట్టుతుంది గాలి. బా, ఇక్కడ పక్కన అయితే ఈరోజు బీచ్ క్లోజ్ ఉందంట, ఎందుకంటే అలలు చాలా వస్తున్నాయని చెప్పి, వర్షాకాలం కదా క్లోజ్ అయితే ఉందని చెప్పారు. బీచ్కి వెళ్ళి బయట నుంచి చూడటం బీచ్ అనేది. అలలు మాత్రం గట్టిగా వస్తున్నాయి, కానీ ఎండ మాత్రం దంచుతుంది. ఇక్కడైతే గాలి ఫుల్గా వస్తుంది అనమాట గోపురం కింద. సో వెళ్ళేటప్పుడు కొంచెం రెస్ట్ తీసుకుని అయితే ఇక్కడ కూర్చుందాం. గాలి అయితే చల్లగా వస్తుంది. బా, రెస్ట్ అయితే తీసుకున్నాం, లోపలికి అయితే పోతున్నాం. గోపురం లోపలికి ఎంట్రీ అనమాట. సో ఇక్కడ చూసారు కదా, అక్కడ ఒక లైన్ ఉంది, అయితే లిఫ్ట్కి అనమాట లైన్. సో ఇక్కడ లిఫ్ట్ టైమింగ్స్ వచ్చేసి చూసుకోవచ్చు మీరు. 7 AM to 12:45 PM ఉంది, ప్లస్ 3 నుంచి 7 PM వరకు అయితే ఉంది. ఎంట్రన్స్ టికెట్ మాత్రం జస్ట్ 30 rupees, తక్కువ అని చెప్పుకోవచ్చు. కాకపోతే మనం తర్వాతకి వెళ్ళి చూద్దాం అనమాట, ఎందుకంటే ఇంకా ఎండ్ ఉంది. సో మంచి వ్యూ వచ్చినప్పుడు పైకి వెళ్ళి చూపిస్తాం మీకు. జనాలు అయితే చాలా మంది ఉన్నారు, లైన్లో నిలబడాల్సి వస్తుంది. లోపలికి వెళ్దాం. సో అందరికి మురుడేశ్వర అనేది గుర్తుకొచ్చేది ఫస్ట్ ఈ స్టాచ్యూ. దేవుడిది చాలా పెద్దగా ఉంటుంది అనమాట, శివుడిది. బా సూపర్ ఉంది. టెంపుల్కి అయితే ఇటు సైడ్ అయితే వెళ్దాం. సో ఇక్కడ మెయిన్ టెంపుల్ దర్శనం చేసుకున్న తర్వాతకి అక్కడికైతే ప్లేస్ వెళ్ళొచ్చంట, దాని దగ్గర కూడా వెళ్దాం. ఇక్కడ నుంచి బీచ్ వ్యూ సూపర్ కనిపిస్తుంది. కాకపోతే ఇప్పుడుసారి ఎండనే డిస్టర్బ్ చేస్తుంది. హే గాయ్స్, లోపలికి వదిలిపెడుతుర్రు. ఇందాక మాకు అట్లా చెప్పారు కానీ మళ్ళీ లోపలికైతే వదిలిపెడుతున్నారు అనుకుంటా, జనాలు ఉన్నారు. ఇక్కడ చూసుకోవచ్చు మహోద్భా శ్రీ మురుడేశ్వర్ దేవా అని ఉంది. ఆహా, ఫస్ట్ అయితే రాగానే ఇక్కడైతే ధ్వజస్తంభం ఉంది, జనాలు క్యూలో అయితే నిలబడ్డారు. ఆహా, ఇక్కడ నుంచి అయితే లోపలికి మెయిన్ అయితే గర్భగుడి అయితే దారుందనమాట. చూసుకోవచ్చు, జనాలు దర్శనం చేసుకుని బయటకి అయితే వస్తారు. బాగానే ఉన్నారు, ఒక 1/2 hour పడుతుంది అంతే, మహా అయితే 1 hour, అంతకంటే ఎక్కువైతే పడేటట్లేదు. ఇక్కడ ఈ గుడి మెయిన్ గోపురంకి ఎదురుగా కూడా బీచ్ వేరే లెవెల్ కనిపిస్తుంది అసలు. మీరు రెయినీ సీజన్లో కానీ నార్మల్గా వింటర్ సీజన్ వస్తే, అంటే మనం వచ్చి రెయినీ సీజన్ కానీ ఎండలు అయితే ఉన్నాయి, వ్యూ అయితే మామూలుగా లేదు అసలు. లిఫ్ట్లో ఎక్కినాం గాయస్, 17th floor అయితే వెళ్తున్నాం మనం. బయట అయితే కనిపిస్తుంది ఇక్కడ లిఫ్ట్లో లోపల. మనకి ఒక లిఫ్ట్ అయితే 17th floor అవుతుంది, పైన ఇట్లా 18th floor కూడా ఉంటుంది అనమాట. చూసుకోవచ్చు 18th floor వ్యూ. బాబా, ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ పైన అయితే ఇట్లా ఉంటుంది అనమాట. మెట్లు ఎక్కిన తర్వాతకి
సో ఇక్కడ నుంచి అయితే మంచి కిటికీలో మొత్తం వ్యూ అయితే కనిపిస్తుంది, స్టాచ్యూది కానీ పక్కన బీచ్ కానీ. ఇక్కడ పెద్ద నీడలాగా ఉంది, బొక్క ఏంటిదిరా మధ్యలో చూడండి గాయస్. ఇక్కడ ఒకటి మధ్యలో వేరే కలర్లో అయితే ఉంది చూస్తానికి ఐలాండ్, ఏంటిదంట అది, లోపల హోల్ ఎక్కువ ఉన్నట్టుంది, అక్కడ వరకు కలర్ డిఫరెంట్గా అయితే కనిపిస్తుంది అనమాట. కానీ వ్యూ మాత్రం అద్దరిపోయింది. ఇక్కడ నుంచి నడుచుకుంటూ పోవాలనుకుంటా మీకు. ఇప్పుడు అక్కడ మనం ఇప్పుడైతే ఇక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్ళి అక్కడ కూడా చూపిస్తాం మీకు ఎట్లుంటుంది అనేది. 30 రూపాయలు ఒక్కొక్కరికి, కానీ 100% వర్త్ 30 రూపీస్కి ఈజీగా. జనాలు అయితే చాలా వెయిటింగ్ ఉంది, ఇక్కడ ఫోటోలు దిగడం కష్టమే. కింద ఫ్లోర్కి వెళ్దాం ఒకసారి, 17th ఫ్లోర్. అది అటు సైడ్ వ్యూ అనమాట, ఇటు సైడ్ ఇంకో కిటికీ ఉంది, ఇటు సైడ్ వ్యూ. ఇదైతే అద్దరిపోయింది అసలు, అది బీచ్ అనే కానీ అసలు చెట్లు కానీ ఏది కానీ వేరే లెవెల్ ఉంది, మామూలుగా లేదు గాయస్. ఇది కొండలు కానీ చూడండి అసలు కొండలు, బాబా. ఇక్కడ మొత్తం కొబ్బరి చెట్లు ఉన్నాయి, సూపర్ ఉంది వ్యూ, 100% సాటిస్ఫై అవుతారు. ఇక్కడ కొంచెం బీచ్ వ్యూ కూడా ఉంది. ఇక్కడ నుంచి అయితే ఇంకా ద బెస్ట్ వ్యూ అని చెప్పొచ్చు. బాబా, ఒక పక్క బీచ్, ఒక పక్క చెట్లు, వేరే లెవెల్ ఉంది అసలు, మామూలుగా లేదు, ఇచ్చేపడేసింది ప్లేస్. బాబా అసలు ఇన్ని చెట్లు, ఇక్కడ మాత్రం చాలా మంచి లైఫ్ అయితే లీడ్ చేస్తారు వీళ్ళు. నాకు అదే అనిపిస్తుంది, మీకు బోర్ కొట్టొచ్చాను నేను చెప్పి కానీ ఆ సిటీలో పొల్యూషన్ లాగంటే ఇట్లాంటి వాటిలలో ఉంటే చాలా అసలు ప్రశాంతంగా ఉంటుంది కానీ అసలు. బాబా చాలా అంటే చాలా బాగుంది, 100% మీరు సాటిస్ఫై అవుతారు. 30 రూపీస్ జస్ట్ పర్ పర్సన్, నెక్స్ట్ లెవెల్ ఉంది. మీరైతే పక్క ఎక్స్ప్లెయిన్ చేయండి, 7 లోపల ఉంటుంది కాబట్టి సో మీరైతే ఈజీగా రావచ్చు. లైన్ కూడా జస్ట్ 15 మినిట్స్ అంతే, సో జనాలు కూడా అంత ఎక్కువ ఏమి ఉండరు. మీరైతే కళ్ళు మూసుకొని వచ్చేసేయండి. సరికి ఇంకో వ్యూ గాయస్, థర్డ్ వ్యూ. ఇది కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు, అది చూడండి అసలు. బాబా వేరే లెవెల్. మనం పైకి అయితే ఎక్కుతున్నాం అనమాట, చూడొచ్చు. ఇక్కడ నుంచి అంటే అక్కడ కిందంగా అయితే ఉంటుంది ఎంట్రన్స్. సో ఇలా పైకి కనుక వస్తే మనకి స్టాచ్యూ దగ్గరికి అయితే రావచ్చు అనమాట, శివుడి దగ్గరికి. ఇక్కడ దర్శనం అయితే చేసుకొని చూడండి, ఇక్కడ పక్కనే ఉంది. బాబా చాలా అంటే చాలా పెద్దగా ఉంది అసలు, డీటెయిలింగ్ కూడా చూసుకోవచ్చు. పైన ఒక పాము ఉంది, ప్లస్ ఇక్కడ కింద సైడ్కి ఒక పాము అవుతుంది అనమాట. బాబా డీటెయిలింగ్ అయితే అద్దరిపోయింది. నుంచి ఇంకా ఫ్రంట్ నుంచి వస్తే ఇంకా అద్దరిపోయింది వ్యూ, అయితే వేరే లెవెల్ ఉంది. బాబా కింద ఇంకో గుడి అయితే కూడా ఉంది, సో లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం. ఇక్కడ కింద అయితే చూసుకోవచ్చు, సుందర రాముడు అని అయితే ఉందన్నమాట. సో ఇక మీ కరెక్ట్ వ్యూ అంటే ఇదే, నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు, చాలా అంటే చాలా బాగుంది. సో అది గాయస్ మనం టోటల్గా మొత్తం అన్నీ అయితే చూస్ చేసినాం అనమాట. సో మీకు మంచిగా చూపించిందని అనుకుంటున్నా. ఇక్కడ నుంచి కూర్చుంటే మంచిగా మురుడేశ్వరది గోపురం మంచిగా అవుపడుతుంది. వీడియో తీసుకుంటానికి, ఫోటో తీసుకుంటానికి ద బెస్ట్ ప్లేస్. సో దీని గురించి చెప్పాలంటే మనం మామూలుగా ఇందాక గోకర్ణం చూసినాం కదా, గోకర్ణంలో ఏం చేస్తాడంటే రావణాసుడు తీసుకొచ్చి ఆత్మలింగం అయితే తీసుకొచ్చి కింద పెట్టకూడదు అనమాట. గణపతి గొల్ల వేషంలో వచ్చి దాన్ని పట్టుకుంటాడు. ఈయన స్నానం చేసేస్తాను లోపలికి వెళ్ళొస్తాడు. ఆయన చెప్తాడు 3 సార్ల కంటే ఎక్కువ పిలవను, 3 సార్లు పిలిచే లోపు నువ్వు రావాలని. సో ఆయన 3 సార్లు పిలిచే లోపు రాకపోవడం వల్ల ఆయన కింద పెడతాడు. ఆత్మలింగం అనేది కింద అడ్డుకుపోతే ఎంత తీసినా రాదనమాట. సో ఆయన గట్టిగా రావణాసుడు ఏం చేస్తారంటే ఇట్లా అనడం వల్ల ఆ పార్ట్స్ ఒక్కొక్క ప్రదేశంలో అయితే పడ్డది గోకర్ణ నుంచి. సో ఇది మురుడేశ్వర్లో కూడా ఒక పార్ట్ అయితే పడ్డది అనమాట. సో గోకర్ణలది ఇది 2 ఆత్మలింగమే. సో అక్కడి నుంచి రావణాసుడు ఇట్లా తీస్తున్నప్పుడు ఎగిరైతే ఇక్కడ పడ్డదని చెప్పి నమ్ముతారు. సో అదనమాట దీని స్టోరీ. మనం ఇక్కడ నుంచి ఇక దర్శనం అయితే చేసుకుని ఇక్కడ నుంచి టెంపుల్లో రైట్ టు ఉడిపి అయితే వెళ్తాం అనమాట. ఉడిపిలో వెళ్ళిన తర్వాత ఎక్కడ స్టే చేసినాం ఏందనేది కూడా చెప్తా. ఇప్పటివరకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి, కంపల్సరీ షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గాయస్ మనం మురుడేశ్వర్ నుంచి ఉడిపికి వెళ్తుంటే దారిలో ఇట్లాంటి సీన్ అయితే ఉంటుంది, అల్టిమేట్ మెంటల్ మ్యాక్స్ ఉంటుంది అనమాట. ఉప్పెన సినిమా కూడా ఇక్కడనే షూటింగ్ చేసిర్రు చాలా వరకు. అసలు మామూలుగా లేదు సీన్, ఒక్కొక్కటి ఇచ్చి పడేసింది, మామూలుగా కాదు, ఒక రేంజ్లో. బాబా ఇదైతే మస్ట్ విజిట్, 100% డ్యామ్ షూర్. మా వాళ్ళు అయితే ఎంజాయ్ చేస్తారు అప్పుడే, మామూలుగా లేదు. 100% విజిట్ చేయండి ఈ ప్లేస్. మన ఉడిపి పోతుంటేనే అనేది ఎక్కడన్నా ఎన్ని కిలోమీటర్స్ అవుతలా, 40 కిలోమీటర్స్ అవుతలా. ద బెస్ట్ ప్లేస్, మామూలుగా లేదు, ఇచ్చి పడేసింది. గాయస్ ఇక్కడ మీ స్టే చేసే హోటల్కి ఆపోజిట్ ఒక చిన్న పెద్ద మెయిన్ రోడ్ లాగా అవుతుంది, చిన్న మెయిన్ రోడ్డు చిన్నది. సో ఇక్కడైతే ఇట్లా టెంట్ వేసి ఒక చిన్న నూడిల్ షాప్ లాగా ఉంది. సో ఇక్కడైతే మనం ఏమేమి ఆర్డర్ చేసినా అన్న,
ఎగ్ నూడిల్స్, చికెన్ నూడిల్స్ ఆర్డర్ చేసినాం అంతే. వీళ్ళ దగ్గర ఒక చికెన్ కబాబ్ అయితే ఉన్నాయి, మిర్చి బజ్జీలు ఉన్నాయి, ఇవన్నీ అయితే ఉన్నాయి అనమాట. ఆలు బోండా ఇవన్నీ. మనమైతే ఫ్రైడ్ రైస్, చికెన్ 65, చికెన్ కబాబ్ అయితే ఆర్డర్ చేసినాం. సో టేస్ట్ ఎట్లుందో చెప్దాం. అన్న అయితే దంచుతుండు ఫ్రైడ్ రైస్ పరప. కాకపోతే హైలైట్ ఏంటంటే వీళ్ళ దగ్గర ఏదైనా కొంచెం తీయగా ఉంటుంది అనమాట, ఇటు సైడ్ ఉడిపి సైడ్ కానీ కర్ణాటక సైడ్ కానీ. అందుకని మనం ఏం చెప్పినా అంటే ఆయనకి స్పెషలైజ్ చేయండి మాది హైదరాబాద్ అని చెప్పినాం. సరే అన్నాడు, చూడాలి ఎట్లా చేసిండు. క్వాంటిటీ మాత్రం జబర్దస్త్ గట్టిగా వచ్చింది, మామూలుగా చాలా గట్టిగా. ఏదైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ అనమాట చూస్తానికి అయితే, సారీ ఇది చికెన్ ఫ్రైడ్ రైస్ అనమాట. ఒక చికెన్ ఉంది, ఒక ఎగ్. దీని కాస్ట్ ఎంత అన్న? 70 ఫుల్. చూసుకోవచ్చు ఎంత క్వాంటిటీ వచ్చిందో. చికెన్ ఎగ్ బాగా వేడిగా అయితే ఉంది, చూస్తానికి అయితే మస్తు టెంప్టింగ్ ఉంది. ఓకే, బిలో యావరేజ్ అని చెప్పొచ్చు. మన దగ్గర ఉన్నంత టేస్ట్ అసలు లేనేది, పచ్చిగా ఉంది కొద్దిగా, కారంతో తిన్నట్టు ఉంది. క్వాంటిటీ గట్టిగా ఇచ్చింది కానీ అంతకైతే లేదు. ఏదో ఇక ట్రై, ఇంకా ఇక్కడ ఉన్న వాటిలో ఇదే బెస్ట్ అనుకుని తినాలి ఇక. కానీ రైస్ చూస్తానికి ఉన్నంత టెంప్టింగ్ తినేటప్పుడు లేదు. ఎట్లుందిరా బా నూడిల్స్ కూడా, రైస్ కలర్ చూడండి అసలు. బో నూడిల్స్ అయితే ఏమ టెంప్టింగ్ ఉంది, మామూలుగా కాదు, ఫుల్ టెంప్టింగ్. మావాడైతే తింటుండు, ఎక్స్ప్రెషన్లు అయితే ఇస్తాడు. మావాడికి అది నచ్చిందంట, మనం కూడా ట్రై చేద్దాం. ఆహా వేడి వేడిగా అవుతుంది, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. సో ట్రై అయితే చేద్దాం. పర్లేదు, రైస్ కంటే నూడిల్స్ చాలా బెటర్. నూడిల్స్ చాలా బాగున్నాయి. అది కూడా 70 రూపీసే. క్వాంటిటీ మాత్రం చూసుకోవచ్చు, జబర్దస్త్ అసలు. 70 రూపీస్కి 100% వర్త్. ఆహా. సో గాయస్ చూసుకోవచ్చు ఇక్కడ ఏదో చిల్లీ చికెన్ అనమాట. ఏంద్రా ఇంత పెద్ద పీసులు ఉన్నాయి, దీన్ని సగలా కట్ చేయరా, స్పూన్ పెట్టు. చూద్దాం, మస్తు టెంప్టింగ్ ఉంది చూస్తానికైతే. బా చాలా క్రిస్పీగా ఉంది. మన సైడ్ చేసినట్టు చిన్న చిన్న పీసులు, పెద్ద పెద్ద పీసులు ఇలా పట్టుకొని తినాలా, వేడిగా కాలుతుంది. టేస్ట్ మాత్రం అనిపించేసింది. కాకపోతే 100 రూపీస్ అంట 4 పీసెస్. అంటే పెద్ద పీసులు ఇవి, మనలాగా చిన్న పీసులు ఉండవు. అసలు చిత్తకు కొట్టేసిండు, మామూలుగా కాదు, అద్దిరిపోయింది. చూడండి అసలు పొగలు ఎట్లా వస్తున్నాయో. ఆహా. సో గాయస్ ఈ చికెన్ పీస్ అయితే మామూలు లేదు, మస్తు నచ్చింది. ఆహా 10/10. చాలా క్రిస్పీగా ఉంది, అద్దిరిపోయింది. అరే ఎట్లుందిరా, మామూలు లేదు, సూపర్. గాయస్ హైలైట్ ఏంటంటే ఇవి చూస్తానికి అయితే మస్తు టెంప్టింగ్ ఉన్నాయి కానీ కారం అయితే లేవు. చూస్తానికి చూడండి ఇంత కారం ఉన్నట్టు ఏదో అనుకుంటారు కానీ అంత సీన్ అయితే లేదు కారము. తిన్నామే. సూపర్, మెంటల్ మాసం. కాకపోతే ఓన్లీ ఫ్రైడ్ రైసే, అంటే మేము చెప్పకముందు అది చేసేసండి. ఇది మీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన పెట్టే చాలు, మీరైతే ఫుల్ సాటిస్ఫైడ్. ఆలూ బోండా అయితే ట్రై చేద్దాం. చూస్తానికి అయితే మస్తు టెంప్టింగ్ ఉంది. లోపల అయితే ఓపెన్ చేద్దాం. ఓ మై గాడ్, ఆహా. దీనికి ఇచ్చిన ఉల్లిగడ్డలు పెట్టుకొని, అబ్బా ఆహా. అసలు ఈ నూడిల్స్ అవన్నీ వేస్ట్. బజ్జీ కూడా చూడండి అసలు ఎంత టెంప్టింగ్ ఉందో. ఆహా. వీళ్ళైతే వేరే బజ్జీని 2 పీసెస్ కట్ చేసి ఒకటే బజ్జీని చేస్తారనమాట, మిర్చిని. వాటర్ కూడా ఉబ్బా తీస్తుంది గాయస్. కాకపోతే ఆహా, ఇక్కడ ఇంతే ఉంటుంది వెదరు, సముద్ర తీరం కాబట్టి. ఇగో ఆలూ బోండా అయితే కంపల్సరీ ట్రై చేయండి, అస్సలు మిస్ కాకండి. సూపర్. సో గాయస్ ఇది ఇట్లానే ఉంటుంది అనమాట, మా ఊర మాస్ అనమాట. ఇక్కడ అంటే టేస్ట్ కాదు, ప్లేస్ ఊర మాస్ ఉంటుంది. ఇట్లా పేపర్లో ఇట్లా కారం వేసి ఇచ్చారనమాట. మసాలా అనుకున్నా కానీ కారం ఇది ఈజీగా అర్థమవుతుంది. సో ఏది బోనో ఏది అర్థం కావట్లేదు.
సో ఫస్ట్ బయట బాగుంది. క్వాలిటీ హైజీనిక్ కావాలనుకుంటే మాత్రం అసలు దగ్గర కూడా రావద్దు మీరు. ఫస్ట్ చెప్తున్నా, టేస్ట్ మాత్రం పర్లేదు, బాగానే ఉంది. గాయస్ ఇక్కడ వీళ్ళ దగ్గర అయితే ఇలాంటి నింబు సోడా అయితే ఉంటదంట. తీసుకున్న ఒక గ్లాస్ 15 రూపీస్, 15 రూపాయలు. ఎట్లా అనిపించింది చెప్పనా? కొంచెం ఎట్లా అనిపించింది చెప్పనా? ఓకే బా ఉన్న అన్నిట్లో ఇది బెస్ట్. నిజంగా చెప్తున్నా, ఉన్న అన్నిట్లో బెస్ట్. చల్లగా 15 రూపాయలు గ్లాస్ తీసుకొని మా అన్న అయితే మస్తు అయిపించింది. చూద్దాం, నేను కూడా ఒక్కసారి చూస్తా. బా ఇంట్లో చేసుకున్నట్టుంది. సూపర్. అన్నీ వేస్ట్. బజ్జి మిర్చి బాగుంది, ఆలు బండ బాగుంది. ఇది హైలైట్. 15 రూపాయలకి ఏ వస్తుంది చూడండి ఎంత క్వాంటిటీ వచ్చిందో. బా సూపర్. సో గాయస్ అది తిన్నాం. మిర్చి బజ్జీలు అయితే పార్సల్ తీసుకెళ్తున్నాను అనమాట మా మమ్మీ, మా పేరెంట్స్కి, ఫ్యామిలీస్కి. సో టేస్ట్ మాత్రం అసలు మీరు చెప్తున్నారు కదా, ఉడిపికి వస్తే మీరు అసలు స్పైసీ అంటే అసలు స్పైసీ కాదు, స్వీట్ అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీరు ఏది ఆర్డర్ చేసినా దాంట్లో స్వీట్ కంపల్సరీ ఉంటుంది. అది మిమ్మల్ని ఇరిటేట్ చేస్తూనే ఉంటుంది అనమాట. ప్లస్ హైలైట్ ఏంటంటే ఇక్కడ ఉన్న వేడి అంటే వాతావరణం వెదర్ కూల్ ఉంది. ఇప్పుడు ఒక చోట నిలబడతారా, వెదర్ కూల్ అనిపిస్తుంది కానీ చోట్ల పడుతుంటే, ఎందుకంటే ఇక్కడ ఉన్న సీ ఏరియా దగ్గరలో ఉంది కాబట్టి తేమ మొత్తం బంక ఇరిటేషన్ టార్చర్ అయితే వస్తుంది అనమాట. సో మీరు కనుక రావాలనుకుంటే ఏ టైంలో రావాలంటే డిసెంబర్లో వస్తే బెటరు. కానీ ఇందాక మీకు ఒక క్రాస్ రోడ్ బీచ్ చూపించిన కదా, అది మాత్రం అసలు మిస్ కాకండి. ఇంకోటి మెయిన్ ఏంటంటే ఎక్కడ కర్ణాటక సైడ్, కోస్టల్ ఏరియా సైడ్ ఎప్పుడు వచ్చినా సరే ఏసీ మాత్రం బుక్ చేసుకోండి. గైస్ చెప్తున్నా కదా, ఏసీ అయితే కంపల్సరీ బుక్ చేసుకోండి. ఏసీ బుక్ చేసుకోవాలి కంపల్సరీ. మేము ఒక హోమ్ స్టే తీసుకున్నాం. 13 మెంబర్స్కి చాలా తక్కువలో పడ్డది అనమాట. మీకే చూపిస్తుంది. సో ఇది వచ్చేసి అయితే కాటేజ్ అంట, అంటే విల్లా టైప్లో శ్రీలక్ష్మి హోమ్ స్టే అయితే ఉంది. కానీ చాలా బెస్ట్గా 13 మెంబర్స్కి మీరు ఎంత ప్రైస్ పడిందో వింటే షాక్ అవుతారు. ఫస్ట్ అయితే రూమ్ చూపించేందుకు మీకైతే ప్రైస్ చెప్తా. అసలు చూడండి ఇట్లయితే ఉంటాయి అనమాట విల్లాస్. బయట పార్కింగ్ స్పేస్ కూడా చాలా, బయట పార్కింగ్ కానీ లాడ్జ్ కానీ చాలా పెద్దగా అయితే ఉంది. మీకు లొకేషన్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, చూసుకోండి. మీకు రూమ్ చూపిస్తే షాక్ అవుతారు, లిటరల్గా షాక్ అవుతారు. ఇది డబల్ బెడ్రూమ్, కాకపోతే మీరు 13 మెంబర్స్ ఉంటున్నారు అనమాట. చూసుకోవచ్చు రూమ్ ఎంత నీట్గా ఉందో, చాలా నీట్గా ఉంది. చాలా అంటే చాలా నీట్. కిచెన్కి ఇండక్షన్ స్టవ్ ఇచ్చారు, అన్ని ఇచ్చిర్రు. అసలు చాలా అంటే చాలా బాగుంది గాయ్స్. ఇంకో హైలైట్ ఏంటంటే బెడ్రూమ్ చూడండి ఎంత పెద్ద ఉందో. మంచిగా డబల్ బెడ్రూమ్, కింద వేసుకోవడానికి పరుపులు కూడా ఇచ్చిండు. 5 పరుపులు అయితే ఇచ్చిండు. హైలైట్, ఇంకో హైలైట్ ఏంటి తెలుసా, ఈ బాత్రూమ్ అనేది ఇంకా హైలైట్ గాయ్స్. చూడండి ఎంత మంచిగా ఉన్న బాత్రూమ్, బెస్ట్. కొంచెం మీకు దుమ్ము కూడా కొంచెం కూడా అవపడు, కొంచెం దుమ్ము. చూసుకోండి ఎంత నీటో, బాబా హైలైట్ ఇది. సో గాయస్ చెప్తున్నా కదా, 3780 రూపీస్, 13 మెంబర్స్, 2 డబల్ బెడ్రూమ్ల ఫ్లాట్. అంటే ఇది మీకు ఒక ఇల్లు టైప్ అనమాట. 2 డబల్ బెడ్రూమ్లు ఉంటాయి, ప్లస్ కిచెన్ ఉంటుంది, హాల్ ఉంటుంది. చాలా అంటే చాలా స్పేషియస్గా ఉంటుంది. అసలు అన్నిటికన్నా హైలైట్ వచ్చి వీళ్ళ క్లీన్లీనెస్ అయితే అద్దరిపోయింది. నేను పర్సనల్గా ఇప్పుడు వచ్చినా కాబట్టి అసలు మామూలు లేదు, అద్దరిపోయింది. అసలు చాలా అంటే చాలా బాగుంది. 3800 రూపీస్కి 13 మెంబర్స్ అంటే మనిషికి ఎంత చాలా తక్కువ పడి ఉంటుంది. మీరు కనుక బడ్జెట్లో ట్రావెల్ చేసుకుంటే చాలా నీట్నెస్ మెయిన్గా ఇంపార్టెంట్ అనుకుంటే ఏసీ కూడా ఉంది, అన్నీ ఉన్నాయి A to Z. సో మనకి కావాలంటే పరుపులు, పిల్లోస్ కూడా ఎక్స్ట్రా, మేమైతే 5 పరుపులు ఎక్స్ట్రా చెప్పినాం. ఏమనుకుంటాడు అనుకున్నా కానీ చాలా ఇచ్చిండు అనమాట. చాలా తక్కువలో వచ్చింది. ఈ లొకేషన్ యొక్క డిస్క్రిప్షన్ అనేది, ఈ లొకేషన్ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తా. మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఉడిపిలో 100% కళ్ళు మూసుకొని ఇదైతే రికమెండ్. వేరేది ఏది చూసినా 10,000 ఎబోనే ఉన్నాయి. సో ఇదైతే కంపల్సరీ రికమెండ్ అనమాట. సో ఇప్పటివరకు కనుక మనం ఏం చూస్తుంటే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, కంపల్సరీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. రేపు మనం నెక్స్ట్ వీడియోలో ఏం చేస్తామంటే ఉడిపి మార్నింగ్ టెంపుల్ చూసుకొని అట్నుంచి మనం శృంగేరి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. రేపు మార్నింగ్ ఇక్కడ ఉడిపి చూసుకొని కృష్ణ టెంపుల్లో దర్శనం చేసుకుంటుంది. అట్నుంచి అయితే శృంగేరి పోతున్నాం, అట్నుంచి చిక్మంగళూరు అనుకుంటున్నాం నైట్. సో ఇంకా రానున్న రోజుల్లో చిక్మంగళూరు కానీ, కూర్గ్ కానీ ఇంకా చాలా వీడియోస్ అయితే వస్తాయి, శృంగేరి కానీ. సో మన ఛానల్ అయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తా నెక్స్ట్ వ్లాగ్లో. బాయ్.